హాయ్ అండి. మా పిల్లలకైతే రైస్ ఐటమ్సే ఇష్టం. అమ్మ నిన్న తోటకూర పప్పు చేశారు, ఇవాళ అయితే మాకు రైసే కావాలి అని చెప్పారు. సో మంచి ఫ్లేవర్డ్ రైస్ ప్లాన్ చేశాను. ఏంటి అంటే కరివేపాకు రైస్ అండి. పదండి పదండి చేసేసుకుందాం. సూపర్ ఈజీ అండి. మూకుళ్ళకు నూనె వేసుకొని శనగపప్పు, మినపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకొని కరకరలాడట్టు ఫ్రై చేయాలండి. తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూకుళ్ళకు నూనె వేసుకొని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆ తరువాత పొడి పొడిగా వండుకున్న ఒక గ్లాస్ అన్నాన్ని వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పొడి, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన టేస్టీ సూపర్ రెసిపీ కరివేపాకు రైస్ రెడీ. యాక్చువల్గా కరివేపాకు రైస్ ఫ్లేవర్ అయితే అద్దరిపోయిందండి. పిల్లలకి బాక్స్లో పెడుతున్నానా, తినాలనిపించింది కానీ డైట్లో ఉన్నానా, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకేనండి, ఇంకా స్కూల్కి వెళ్ళిపోతున్నాను. బాయ్.